గుండెనిండా గుడిగంటలు సీరియల్ 2026 జూన్ 25th ఎపిసోడ్ ప్రివ్యూ. గుండెనిండా గుడిగంటలు సీరియల్లో గురువారం నాడు సుందరి చేసిన పనికి కామాక్షి షాక్ అయింది. పెళ్లి చూపులు కదా అని కామాక్షి తన నగలన్నీ తీసి సుందరిని అలంకరించింది. ఆ నగలన్నీ వేసుకుని సుందరి ఇంట్లో నుంచి లేచిపోయింది. దీంతో కామాక్షి గుండె బద్దలైంది. సుందరి పోయిన బాధ కంటే తన నగలన్నీ ఎత్తుకెళ్లిందని కామాక్షి గగ్గోలు పెడుతుంది. ఇక సుందరిని కనిపెట్టేందుకు బాలు మీనాలు సిఐడిలా మారిపోయారు. కొత్తగా పెట్టిన డ్రైవింగ్ స్కూల్ కి కస్టమర్లు రావడం లేదు, ఈగలు తోలుకుంటున్నారు అని ప్రభావతి కౌంటర్లు వేస్తుంది. ఫస్ట్ కస్టమర్ నేనే, ఫీజు కింద చెక్ రాసిస్తా అని మీనా అంటుంది. ఇంతకు ముందు చిల్లరిచ్చేది, ఇప్పుడు చెక్కులు ఇస్తోంది. నడిమంత్రపు సిరి అని ప్రభావతి ఆడిపోసుకుంటుంది. నేనేమీ మీ కొడుకుల లక్షలు మింగలేదు, మీ కోడలిలా మామగారి 40 లక్షలు మింగి పుట్టింటి వారు ఇచ్చారని చెప్పుకోలేదు. మా కష్టంతో ఎదుగుతున్నామని మీనా అంటుంది. నువ్వు కూడా డ్రైవింగ్ నేర్చుకో అని శృతితో రవి అంటాడు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని శృతి అంటుంది. రేపు కారు కొంటే ఎలా అని రోహిణి అడుగుతుంది. డ్రైవర్ను పెట్టుకుంటా అని శృతి అంటుంది. మీనా నేర్చుకుంటోంది కదా, డ్రైవర్గా పెట్టుకో అని ప్రభావతి కౌంటర్లు వేస్తోంది. మీ కొడుక్కి డ్రైవింగ్ వచ్చు కదా, ఉద్యోగం లేనప్పుడు ఎందుకు అడుక్కు తిన్నాడు? మరి డ్రైవర్గా వెళ్ళొచ్చు కదా, డ్రైవింగ్ నేర్చుకుంటే డ్రైవర్గానే పని చేయాలా అని శృతి తిడుతుంది. దీంతో ప్రభావతి సైలెంట్గా ఉంటుంది. డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన అన్ని పనులు తెలుసుకో, ఆర్టీవీలో ఏడాదికి ఎంత కట్టాలో తెలుసుకో అని రాజేష్కి బాలు చెబుతాడు. బయట ఉన్న మనోజ్ డిగ్రీ బోర్డుని తీసుకొని పిచ్చకొట్టుడు కొడుతుంది రోహిణి. ఇంత చదువుకున్నాం ఏం లాభం, జిఎస్టీ ఎప్పుడు కట్టాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అదే బాలు చూడు, ఏ పని చేసినా అన్నీ తెలుసుకొని చేస్తాడు. నీకేమీ చేత కాదు అని మనోజ్ని తిడుతుంది రోహిణి. వాడితో నన్ను పోల్చుతున్నావా, వాడి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని మనోజ్ అంటాడు. అదే నా బాధ, నువ్వు అంత చదువుకున్న ఫలితం ఇంత, బాలు ఇంతే చదువుకున్నాడు ఫలితం అంతా అని రోహిణి తిడుతుంది. డిగ్రీలు ముఖ్యం కాదు, చదువుకొని జీవితంలో ఎలా ఉపయోగించాలో తెలియాలి, నీకు అసలే ఏమీ తెలియవు అంటూ మనోజ్ని తిడుతుంది. ఇంకోసారి ఇలా చేయను, అన్నీ గుర్తుపెట్టుకుంటాను అని మనోజ్ అంటాడు. ఇలానే ప్రతిసారి చెబుతావు, ఏదో ఒక చివరి నిమిషంలో నెత్తి మీదకు తీసుకొస్తావు, మళ్ళీ డబ్బుల కోసం నేను పరిగెత్తాలి చీ అంటూ రోహిణి తిట్టి వెళ్తుంది. అసలు ఇన్ని డిగ్రీలు ఎవరైనా చదువుతారా, నాలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, కానీ నా డిగ్రీలతోనే నన్ను కొడుతోంది అంటూ మనోజ్ తనలో తాను అనుకుంటాడు. హెల్మెట్ లేకుండా ఓ కుర్రాడు కనిపిస్తే ఫైన్ కట్టమని అరుణ్ అంటాడు. అదే టైంలో సుమతి కూడా హెల్మెట్ లేకుండా వస్తే ఆమెను ఆపి ఫైన్ కట్టమని అంటాడు. నేను మీకు తెలుసు కదా, అలా మాట్లాడుతున్నారేంటి, పక్కనే పని ఉందని హెల్మెట్ పెట్టుకోలేదు, పైగా ఇది నా స్కూటీ కూడా కాదు అని సుమతి అంటుంది. నేను హాస్పిటల్లో కొడుకుని, ఇక్కడ పోలీసుని, తేడా ఉంటుంది కదా, అందరూ ఇలానే పక్కనే పని ఉందని చెబుతూ హెల్మెట్స్ పెట్టుకోరు, ప్రమాదం జరిగితే గాయాలు ఎవరికవుతాయని అరుణ్ అంటాడు. ఆయన నాకు ముందే తెలుసు, ఇక్కడ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఇంకో కానిస్టేబుల్తో సుమతి అంటుంది. ఆయన అంతే, రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటాడు. వాళ్ళ అమ్మ ఓసారి ఇలానే హెల్మెట్ లేకుండా వస్తే ఆమెకు కూడా ఫైన్ రాసేశాడు అని చెబుతాడు కానిస్టేబుల్. ఇక 1000 రూపాయలు ఫైన్ అని చెబితే అమ్మో అని సుమతి అంటుంది. సరే నేను కడతాను, నువ్వు రసీదివ్వు అని కానిస్టేబుల్తో అరుణ్ అంటాడు. తప్పు నేను చేశా, నేనే కడతా అని సుమతి ఆ ఫైన్ కట్టేసి వెళ్ళిపోతుంది. మరోవైపు సుందరి పెళ్లి చూపులు కదా అని కామాక్షి తన నగల దుకాణం తెరుస్తుంది. ఈ నెక్లెస్ అలా కొన్నాను, ఈ గాజులు ఇలా కొన్నాను, ఆ ఉంగరం ఇంకోలా కొన్నాను అంటూ కామాక్షి చెబుతుంటుంది. ఆ నగలన్నీ తెగ నచ్చేయడంతో అన్నీ నేను పెట్టుకుంటాను పెద్దమ్మ అని సుందరి అంటుంది. ఇప్పుడు పెట్టుకోవే, కానీ నీ పెళ్లిలో మాత్రం నేనే పెట్టుకుంటాను అని కామాక్షి అంటుంది. పెళ్లిలో ఇవెందుకు పెట్టుకుంటాను, వాళ్ళు నాకు నగలు చేయిస్తారు కదా, అవి పెట్టుకుంటాను అని సుందరి అంటుంది. ఇక రంగా పిలవడంతో కామాక్షి హాల్లోకి వెళ్తుంది. సత్యం, ప్రభావతి, బాలు, మీనా రావడంతో రంగా కామాక్షిని పిలుస్తాడు. అక్కడ కాసేపు అందరూ కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుని భార్యల మీద జోకులు వేసుకుంటూ ఉంటారు. మా మరదలు ఎక్కడా అని బాలు అడుగుతూ ఉంటాడు. ఇక పెళ్లి చూపుల కోసం వచ్చేవారికి టీ పెట్టమని మీనాని రంగా అడుగుతాడు. కిచెన్లో ఏముంది, కందిపప్పు డబ్బాలో ఏముంది, పెసరపప్పు డబ్బాలో ఏముంది, మా కమిషన్ ఏజెంట్ ఏమైనా డబ్బులు దాచిందా అని బాలు కౌంటర్లు వేస్తాడు. ఏం లేదురా, నువ్వు ఆగు అని కామాక్షి అంటుంది. ఇక సుందరిని తీసుకువచ్చేందుకు కామాక్షి లోపలికి వెళుతుంది. లెటర్ రాసి పెట్టి సుందరి లేచిపోయిన విషయం తెలిసి కామాక్షి కంగు తింటుంది. రంగా అని గట్టిగా అరిచి ఆ లెటర్తో పాటుగా హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది కామాక్షి. నా నగలతో ఉడాయించింది, నా నగలన్నీ పోయాయి అని కామాక్షి ఏడ్చేస్తుంటుంది. ఇప్పుడు పిల్ల పోయిందని పరువు పోతుందని ఏడవాలి, నగల గురించి కాదు అని రంగా తిడతాడు.
ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి కూడబెట్టుకుంటున్న నగలు అని కామాక్షి ఏడ్చేస్తుంటుంది. నా నగలు దొరుకుతాయో లేదో అని కామాక్షి భయపడుతూ ఉంటుంది. నా తమ్ముడికి ఏం సమాధానం చెప్పాలి అంటూ రంగా బాధపడుతుంటాడు. పెళ్లి చూపులు ఇష్టమా లేదా అని ఓసారి సుందరిని అడగాల్సింది అని మీనా అంటుంది. అసలు ఈ కాలంలో పిల్లలు పెద్దల మాటలు వినడం లేదు. మా వాళ్ళు కూడా అలానే చేశారు అని సత్యం అంటాడు. రవి ఏం లేచిపోలేదు, మీనానే చేసిందని ప్రభావతి అంటుంది. అవును, నేనే వారిని నా భుజాల మీద ఎత్తుకెళ్ళి పెళ్లి చేశాను అని మీనా కౌంటర్లు వేస్తుంది. మన ఇంటి విషయాలు మన ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని ప్రభావతి అంటుంది. ఇక సుందరిని వెతికేందుకు బాలు మీనా రంగంలోకి దిగుతారు.